ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఐపీఎల్ టీమ్. ఈ టీం కి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ లాయాలిటీకి మారు పేరు. ఈ టీం కి ఆవగింజంత అదృష్టం ఉన్నా ఖచ్చితంగా ఇప్పటికి ట్రోఫీ సాధించేది. ఒక్క ట్రోఫీ విషయంలో తప్ప ఫ్యాన్ బేస్ విషయంలో గానీ అభిమానుల విషయంలో కానీ ఈ టీం ఏ టీం కి తీసిపోదు. ఈ టీం కి అంత అభిమానులు అంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉండడానికి ఈ టీం ని ఒక శక్తి వెనకుండి నడిపిస్తుంది. ఆ శక్తిని అందరూ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుస్తూ ఉంటారు. అతడే ది చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ నాయకత్వంలో ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చుకున్న టీం 100% ఎఫర్ట్స్ పెడతారు. అపోజిషన్స్ కి చుక్కలు కూడా చూపిస్తారు. కానీ కేవలం అదృష్టం లేని కారణంగా ట్రోఫీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. అయితే 2025లో ప్రళయం సృష్టించడానికి ఆర్సీబీ టీం సిద్ధమవుతున్నారు. రజత్ పటిదర్ నయా నాయకత్వంలో 2025 ఐపీఎల్ లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ టీం యొక్క డేంజరస్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఐపీఎల్ అప్డేట్ అండ్ ప్రతి క్రికెట్ అప్డేట్ నేను ఇస్తా. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. మార్క్ మై వర్డ్స్, ఇన్ని రోజులు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఒకలా ఉంటుంది, ఈ సీజన్ నుంచి ఇంకోలా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ T20s కి ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు తను T20 క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎక్స్టర్నల్ గా ఎలాంటి ప్రెజర్స్ ఉండవు. సో చాలా ఫ్రీగా డేంజరస్ బ్యాటింగ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. టీమ్ కి పటిదర్ కెప్టెన్ అయినా విరాట్ కోహ్లీని వెనకుండి మొత్తం నడిపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సీజన్ లో 2016లో మనం ఎలాగైతే ప్రైమ్ విరాట్ కోహ్లీని చూసామో ఆ విరాట్ కోహ్లీని మళ్ళీ చూసే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం మీద 252 మ్యాచెస్ ఆడగా అందులో 8004 రన్స్ చేశాడు. అందులో 55 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు. హైయెస్ట్ స్కోర్ విషయానికి వస్తే 113. ఇతడి రికార్డ్సే చెప్తాయి ఇతడు ఎంత గొప్ప ప్లేయర్ అనేది. ఇక లాస్ట్ సీజన్ లో విరాట్ కోహ్లీ స్టాట్స్ విషయానికి వస్తే 15 మ్యాచెస్ ఆడగా 741 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా ఏకంగా 154 మెయింటైన్ చేశాడు. ఇక ప్రతి మ్యాచ్ యావరేజ్ విషయానికి వస్తే 61. ఇక నెంబర్ 2 ఫిల్ సాల్ట్. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రికెటర్, హిట్టింగ్ ఎబిలిటీ బాగా ఉన్న బ్యాట్స్మెన్. ఫిల్ సాల్ట్ ఐపీఎల్ లో 21 మ్యాచెస్ ఆడగా 653 రన్స్ అయితే చేశాడు. యావరేజ్ 34 గా ఉంది. ఫిల్ సాల్ట్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డెబ్యూట్ చేశాడు. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 9 మ్యాచెస్ ఆడి 218 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2024లో 12 మ్యాచెస్ ఆడి 435 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ లో యావరేజ్ కూడా 39 మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇతడి స్ట్రైక్ రేట్ 182 మెయింటైన్ చేశాడు. ఓపెనర్ గా వచ్చి ఇలాంటి స్ట్రైక్ రేట్ ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తాడు. ఇతడి స్ట్రెంగ్స్ విషయానికి వస్తే హిట్టింగ్ ఎబిలిటీ అండ్ స్ట్రైక్ రేట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఉన్న టీమ్స్ లో ఆర్సీబీ కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు కింగ్ విరాట్ కోహ్లీ, ఇంకోవైపు ఫిల్ సాల్ట్. ఇక నెంబర్ 3 కెప్టెన్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పటిదర్. రజత్ పటిదర్ ఆర్సీబీకి దొరికిన ఒక యంగ్ సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. 2021లో ఐపీఎల్ డెబ్యూట్ చేస్తే తర్వాత ఆర్సీబీకి సిసోడియా రీప్లేస్మెంట్ గా 20 lakhs కి జాయిన్ అయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఇతడు మధ్యప్రదేశ్ కి చాలా మంచిగా ఆడతాడు. 2021లో మొత్తం 4 మ్యాచెస్ ఆడితే 71 రన్స్ స్కోర్ చేశాడు. ఇక 2022లో 8 మ్యాచెస్ ఆడితే 333 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా స్ట్రైక్ రేట్ 152 మెయింటైన్ చేస్తూ యావరేజ్ ఆఫ్ 55. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇక 2024లో మొత్తం 15 మ్యాచెస్ ఆడితే 395 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 55. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 177. ఆర్సీబీకి 1 డౌన్ లో వచ్చే డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు రజత్ పటిదర్ ని. సెటిల్ అయ్యి ఆడాడంటే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ 4 హార్ట్ హిట్టర్ ఆఫ్ ఆర్సీబీ టీమ్ లియామ్ లివింగ్స్టోన్. ఇతడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్. 2019లో ఐపీఎల్ డెబ్యూట్ చేస్తే మొత్తం 39 మ్యాచెస్ ఆడాడు. అందులో 939 రన్స్ స్కోర్ చేశాడు. 94 హైయెస్ట్ స్కోర్ ఉంది. ఇక యావరేజ్ చూసుకుంటే 28. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 162. ఓవరాల్ గా 650s చేశాడు. యాజ్ ఎ బ్యాట్స్మెన్ గానే కాదు యాజ్ ఎ బౌలర్ గా కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. ఓవరాల్ గా 39 మ్యాచెస్ లో 11 వికెట్స్ తీసుకున్నాడు. బెస్ట్ వచ్చేసరికి 3/27. మరీ చెప్పుకోదగ్గ బౌలర్ కాకపోయినా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు బౌలింగ్ తో కూడా. లివింగ్స్టోన్ ని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత మంచిది అపోజిషన్స్ కి. ఎందుకంటే సెటిల్ అయ్యి ఆడాడంటే ఎలాంటి డిస్ట్రక్షన్ చేస్తాడో ప్రీవియస్ సీజన్స్ లో కూడా మనం చూసాం. 2019 నుంచి 2021 దాకా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడితే 2022 నుంచి 2024 దాకా పంజాబ్ కింగ్స్ గా ఆడాడు. ఇక 2025లో ఆర్సీబీ తరపున చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఇక నెంబర్ 5 జితేష్ శర్మ.
ఒకవేళ ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ చేయకపోతే వికెట్ కీపర్ గా జితేష్ శర్మ ఉంటాడు. జితేష్ శర్మ 2022లో ఐపీఎల్ డెబ్యూట్ చేసి ఇప్పటి వరకు 40 మ్యాచెస్ ఆడాడు. 2022 నుంచి 2024 దాకా పంజాబ్ కింగ్స్ కి ఆడాడు. ఇక ఈ సీజన్ ఆర్సీబీలో ఆడబోతున్నాడు. ఆర్సీబీకి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు జితేష్ శర్మని. ఐపీఎల్ లో ఓవరాల్ గా 40 మ్యాచెస్ ఆడితే 730 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 49 ఉంది. ఇక యావరేజ్ 22. లాస్ట్ ఇయర్ ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడో మనం అందరం చూసాం. పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న యంగ్స్టర్ అండ్ డేంజరస్ ప్లేయర్ జితేష్ శర్మ. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్. లాస్ట్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున 8.25 crores కి ఆడాడు. ఇప్పుడు ఆర్సీబీకి 3 crores కి ఆడుతున్నాడు. అగ్రెసివ్ బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. 2021లో ఐపీఎల్ డెబ్యూట్ చేస్తే ఓవరాల్ గా 38 మ్యాచెస్ ఆడాడు. అందులో 659 రన్స్ చేశాడు. 46 హైయెస్ట్ స్కోర్ కూడా ఉంది. ఇక 2024లో మొత్తం 13 మ్యాచెస్ ఆడితే 241 రన్స్ స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకున్న 30 ఉంది. టిమ్ డేవిడ్ నెంబర్ 6 పొజిషన్ లో బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆర్సీబీ. ఇక నెంబర్ 7 కృణాల్ పాండ్యా. ఆర్సీబీ టీమ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ ఆల్రౌండర్. కృణాల్ పాండ్యా ఐపీఎల్ లో మొత్తం 127 మ్యాచెస్ ఆడితే అందులో 76 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఎకానమీ చూసుకున్న 7.37 ఉంది. ఇక బెస్ట్ ఫిగర్ వచ్చేసరికి 3/11. కృణాల్ పాండ్యా 2018 నుంచి 2021 దాకా ముంబై ఇండియన్స్ తరపున 8.80 crores కి ఆడాడు. తర్వాత 2022 నుంచి 24 దాకా లక్నో సూపర్ జైంట్స్ కి ఆడాడు. ఇక 2025లో 5.75 crores కి ఆర్సీబీ తరపున ఆడబోతున్నాడు. ఇక బ్యాటింగ్ స్టాట్స్ విషయానికి వస్తే 127 మ్యాచెస్ లో 1647 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 86 ఉంది. ఇక ప్రతి మ్యాచ్ యావరేజ్ చూసుకున్న 22 ఉంది. లాస్ట్ సీజన్ లో ఎల్ఎస్జీ తరపున ఇంప్రెసివ్ నాక్స్ అయితే ఆడాడు. ఆర్సీబీ టీమ్ కి కృణాల్ పాండ్యా సెకండ్ స్పిన్నర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక నెంబర్ 8 మన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. హీ ఈస్ ద లీడర్ ఆఫ్ పేస్ బౌలింగ్ ఇన్ ఆర్సీబీ టీమ్. ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్సీబీ చేసిన బెస్ట్ బై ఏదైనా ఉంది అంటే అది భువనేశ్వర్ కుమారే. ఎన్నో ఏళ్లు సన్ రైజర్స్ టీమ్ కి ఆడి మళ్ళీ తన కెరియర్ ని ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు మన భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ టీం భువనేశ్వర్ కుమార్ ని 10.75 crores కి బై చేశారు. పవర్ ప్లే లో మంచిగా వికెట్స్ తీగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. స్వింగ్ కు పెట్టింది పేరు. ఇక తన కెరియర్ లో 176 మ్యాచెస్ ఆడగా 181 వికెట్స్ తీసుకున్నాడు. ఇక బెస్ట్ ఫిగర్స్ చూసుకుంటే 5/19. ఇక యావరేజ్ చూసుకున్న 27 ఉంది. ఇక ఎకానమీ 7.56 అండ్ మోర్ ఓవర్ 2 5 వికెట్స్ హాల్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 9 ఆస్ట్రేలియన్ బౌలర్ హేజల్వుడ్. ఇంజురీ కారణంగా ఎర్లీగా కొన్ని మ్యాచెస్ కి అయితే అటెండ్ అవ్వకపోవచ్చు. బట్ లేటర్ ఆన్ టీమ్ లోకి అయితే జాయిన్ అవుతాడు. ఇతడి ఎబిలిటీ పేస్ జనరేట్ చేస్తాడు, బౌన్సర్స్ వేస్తాడు అండ్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున 2022 నుంచి ఆడుతున్నాడు హేజల్వుడ్. హేజల్వుడ్ తన ఐపీఎల్ కెరియర్ లో 12 మ్యాచెస్ ఆడితే 12 వికెట్స్ తీసుకున్నాడు. 3/24 బెస్ట్ కూడా ఉంది. ఇక ఎకానమీ చూసుకుంటే 7.93. ఇక నెంబర్ 10 ఎస్ దయాల్. ఎస్ దయాల్ పేరు వినగానే 2024లో సిఎస్కే తో ఆడేటప్పుడు ఎస్ దయాల్ వేసిన బౌలింగే అందరికి గుర్తొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ది గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనిని ఆపడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు ఎస్ దయాల్. ఎస్ దయాల్ 2022లో ఐపీఎల్ డెబ్యూట్ చేస్తే మొత్తం మీద 28 మ్యాచెస్ ఆడాడు. 28 మ్యాచెస్ లో 28 వికెట్స్ తీసుకున్నాడు. 3/20 బెస్ట్ కూడా ఉంది. ఇక ఎకానమీ చూసుకుంటే 9.57 ఉంది. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తుంటాడు కాబట్టి ఎకానమీ ఎక్కువగా ఉంది. కాస్త బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేస్తే హీఈస్ ఆల్సో పర్ఫెక్ట్ ఫాస్ట్ బౌలర్. అయితే ఎస్ దయాల్ 2022 నుంచి 2023 దాకా గుజరాత్ టైటన్స్ తరపున ఆడితే 2024 నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఆర్సీబీ 5 crores పెట్టి ఎస్ దయాల్ ని రిటైన్ చేసుకున్నారు. ఇక నెంబర్ 11 సుయాష్ శర్మ. ఆర్సీబీకి మెయిన్ స్పిన్నర్ అనే చెప్పుకోవచ్చు. 2023లో ఐపీఎల్ డెబ్యూట్ చేశాడు. ఓవరాల్ గా 13 మ్యాచెస్ ఆడితే అందులో 10 వికెట్స్ తీసుకున్నాడు. 3/30 బెస్ట్ కూడా ఉంది. ఇక ఎకానమీ చూసుకుంటే 8.65. లాస్ట్ ఇయర్ కోల్కతా తరపున ఆడాడు. ఈ సీజన్ 2.60 crores కి ఆర్సీబీ కైవసం చేసుకుంది. సో ఓవరాల్ గా ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉంటే స్ట్రాంగ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం. అండ్ ఇప్పుడు ఆర్సీబీ టీంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరుంటే బాగుంటుంది? అండ్ హేజల్వుడ్ కొన్ని మ్యాచెస్ కి రాడు కాబట్టి హేజల్వుడ్ ప్లేస్ లో కొన్ని మ్యాచెస్ ఎవరు ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఆర్సీబీ స్ట్రెంత్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా మంచి స్ట్రైక్ రేట్ అండ్ చాలా మంచి యావరేజ్ ఉంది ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కి. ఇక వాళ్ళ వీక్నెస్ విషయానికి వస్తే స్పిన్ బౌలింగ్. ఆర్సీబీ యొక్క స్పిన్ విభాగం ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఆర్సీబీ టీం యొక్క ఓవరాల్ ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళ స్టాట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. రాబోయే ఐపీఎల్ కి మీరు కన్ని విని ఎరుగనే ఐపీఎల్ కంటెంట్ ఇస్తా. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లాస్ట్ దాకా వీడియో చూసారు అంటే నా వీడియో మీకు ఎక్కడో కనెక్ట్ అయ్యే ఉంటుంది.
సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.